ఈరోజు పాలకూర అయితే నేను తెంపుకుంటున్నాను. ఈ పాలక్తో నేను ఆలు పలాక్ అయితే చేయబోతున్నాను చపాతీలోకి. ఇలా పీకపోయినామంటే పండు బారిపోయినట్టు పోతాయి అన్నమాట. మనం హార్వెస్ట్ అయితే చేసుకుంటూ ఉండాలి. దీనికైతే కొంచెం ముడత అయితే వచ్చింది. ఈ ఆకుకూరకి తెంపేసి ఏదన్నా లిక్విడ్ స్ప్రే చేస్తాను. ఇక్కడ కూడా ఉంది. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు సునంది గార్డెన్. నా పేరు నాగమణి. మన వీడియో పూర్తిగా చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను అందరి వీడియోలు పూర్తిగా చూస్తూ ఉంటాను, లైక్ కూడా ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్క వీడియోకి చూసే ప్రతి ఒక్క వీడియోకి నా వీడియోలకు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆ టవర్లో వేసిన పాలకు దీంట్లో ఉన్నది కూడా నేనైతే విత్తనాలు పెట్టలేదు. ఇంతకుముందు నేను విత్తనాలు పెట్టినప్పుడు కిచెన్ కంపోస్ట్లో వేసేస్తాను అన్నమాట. అది తీసేసి ఇట్లా అవే పడి మొలిసినాయి పాలకూర విత్తనాలు. ఫస్ట్ టైం మన గార్డెన్లో అవే పడి మొలిసినాయి అన్నమాట. ఆలు పాలక్ చేద్దామని ఇది హార్వెస్ట్ చేశాను. ఇక్కడ కూడా పడి మొలిసింది, చూసారా? చిన్న ప్లాంట్ ఇది మాత్రం ఆకు మాత్రం కట్ చేసేసాను. ఇంత వచ్చేసింది, సరిపోతుంది. ఆలు పాలాకు ఒక పూటకే సరిపోతుంది ఇప్పుడు చపాతీలోకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.